కడప జిల్లా బ్రహ్మంగారి మఠం త్రికాల జ్ఞాని వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి నివాస గృహం వర్షం కారణంగా కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మైదకూరు మాజీ శాసనసభ్యులు శెట్టిపల్లి రఘురామరెడ్డి స్వామివారి స్వగృహాన్ని సందర్శించారు. బ్రహ్మంగారి మఠంలో అనేక అభివృద్ధి పనులు వైకాపా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తాను చేసిందనని, కూటమి ప్రభుత్వం 16 నెలలు గడుస్తున్నా కేవలం వారి అభివృద్ధి మ్యాప్లకే పరిమితమైందని, వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి నివాస గృహాన్ని వారు నిర్మిస్తే నిర్మించండి, లేకపోతే తన సొంత నిధులతో నిర్మించడానికి సిద్ధమని అన్నారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మంగారి మఠం వైసీపీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. పవిత్రమైనటువంటి బ్రహ్మంగారి నివాసం మరి ఈరోజు మొన్న వచ్చినటువంటి భారీ వర్షానికి మరి వెనకల ఇవన్నీ కూడా కూలిపోవడం జరిగింది. దీన్ని అభివృద్ధి చేయాలా, బ్రహ్మంగారి మఠాన్ని అన్ని రకాల అభివృద్ధిలోకి తీసుకొని రావాలని చెప్పేసి గత ప్రభుత్వం మేమంతా ఎంతో కృషి చేశాం. మరి ఆ రోజు మొత్తం చుట్టూ కాంపౌండ్ కట్టించాము, ఫ్లోరింగ్ చేయించాము, లక్షల రూపాయలు ఖర్చు పెట్టాము. దాన్ని కూడా రిపేర్ చేయించాలని నేను ప్రపోజల్ పెట్టాను, చేశాను. కానీ కొంతమంది ఆ యొక్క పవిత్రత పోతుంది, ఆ బిల్డింగ్ అట్లే ఉండాలా అని ఆ రోజు నాకు అడ్డం చెప్పడం వల్ల నేను అది చేయలేదు. లేకపోతే ఇప్పటికి అది కూడా పూర్తి చేయించుకునే వాళ్ళం. మరి ఆ పరిస్థితిలో ఈరోజు మరి ఇది రకమైంది. మరి దేవాలయం వాళ్ళు చెప్తేకినా ప్రభుత్వం ఇచ్చినా సరే మా సొంత డబ్బులతో అయినా మళ్ళీ రిపేర్ చేయించడానికి మరి అనుమతిస్తే కట్టేదానికి నేను సిద్ధంగా ఉన్నా. అంతేగాని ఊరికి నానబెట్టి ఇది చేసుకున్నాను లేదు. అసలు బ్రహ్మంగారి మఠంలో అభివృద్ధి ఏ టైంలో జరిగిందండి? చుట్టూ ప్రాకారం కట్టిస్తాడం. మరి ఆ దేవాలయం మీద అక్కడ పోలేరమ్మ దగ్గర రండి, అప్పుడు ఎట్లుంటుంది ఇప్పుడు ఎటు చూడండి. అసలు మొత్తం లైట్లు వేయించాం, సీసీ రోడ్స్ అన్ని వేయించాం. ఆ డ్రైనేజ్ చూడ దేవాలయం పక్కన నుంచి పోతుంది డ్రైన్, అదంతా డ్రైన్ చేయించాం, సీసీ రోడ్ వేయించాం. అసలు 14 నుంచి 19 వరకు తెలుగుదేశం ప్రభుత్వంలో ఇక్కడ నుంచి మన నందిపల్లి వరకు ₹1 ఖర్చు పెట్టలే, మేము తార్ రోడ్ వేయించాం. మరి ఈరోజు సోమేటపల్లి చూసుకోండి, బ్రహ్మాండంగా బిల్డింగ్లు కట్టిస్తాం, ఖాళీగా ఏర్పాటు చేస్తాం. మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాము. 16 నెలలు అవుతుంది. ఏం చేస్తారో చెప్పండి. ఇక్కడ ఒక్క అభివృద్ధి ₹1 కోటి ఖర్చు పెట్టమని చెప్పండి. మేము ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాం చూపిస్తాం ఈరోజు మా అభివృద్ధి అనేది. ఏదో ఇదే కాదు, ప్రతి దేవాలయం ఏం చేశాం. ఈరోజు మన ఎల్లంపల్లి దగ్గర తిరుమల దేవాలయానికి దాదాపు ₹2 కోట్లు ఖర్చు పెట్టి సీసీ రోడ్స్ మొత్తం అన్ని చేయించాం. నాగనాథేశ్వర స్వామి కాజీపేట దగ్గర కూడా బ్రహ్మాండంగా సీసీ రోడ్ చేయించి దాన్ని డెవలప్ చేసి లైట్లు ఇది చేసి బ్రహ్మాండంగా ఇది చేశాం. ఎన్నో దేవాలయాలు CGF ఫండ్ ఇప్పించినాం ₹1,00,000. అభివృద్ధి అనేది ఎక్కడ జరిగిందో చూస్తే తెలుస్తుంది. ఒట్టి మాటలతోనే కాలం వెలుబుచ్చే కాలం పోయిన రోజులు పోయినాయి. ప్రజలు గమనిస్తున్నారు ఎవరు అభివృద్ధి చేశారు, ఎవరు ఏ రకంగా జరిగింది. మరి ఈరోజు మరి ఎక్కడ ఉందని చెప్పండి, ఎక్కడ అభివృద్ధి జరిగిందో చెప్పండి. 16 నెలలు అయిపోయింది. పోనీ ఏదో మాస్టర్ ప్లాన్ నేను పేపర్లో చూసాను. ఆ మాస్టర్ ప్లాన్ మాకు చూపిస్తే కదా మేము కూడా సంతోషపడతాం. అరచేతులు వైకుంఠం చూపిస్తున్నారు. అంతకు తప్పక వాస్తవంగా అభివృద్ధి అనేది ఎక్కడ జరగడం లేదు. మరి మేము చేయించాము, ఇది మండలంలో చేసుకోండి. సచివాలయం కట్టించాము, రైతు భరోసా కేంద్రం కట్టించాం, ఇన్సూరెన్స్ ఇప్పించినాం, ఇన్పుట్ సబ్సిడీ ఇప్పించినాం. ఈరోజు ఈ వర్షానికి విరుద్ధంగా రైతులు ఎంత ఇబ్బంది పడతా ఉంటే వచ్చి చూసే నాదుడు ఉన్నాడా? ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ వస్తున్నాడా? ఒక రెవెన్యూ ఆఫీసర్ వస్తున్నాడా? ఎవరైనా వస్తున్నారా? ఇక్కడ చూస్తున్నారా రైతులు? ఏమిటి మీ పరిస్థితి? మరి ఈరోజు ఆ రోజు అడిగినా అడగకుండా ప్రతి ఒక్క రైతును అన్ని రకాల ఆదుకొని, రైతులు గిట్టుబాటు ధర కల్పించి అన్ని రకాల ఆదుకునే నాయకుడు ఒక్క జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో.